నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విశాఖపట్నం మధురవాడలో విషాదం చోటు చేసుకుంది. ఫోటోషూట్ కోసం అని చెప్పేసి తీసుకెళ్ళి హత్య చేశారు దుండగులు. సో తీరా చూస్తే అది స్నేహితులు అంటే 2-3 నెలల పరిచయం ఉన్న వ్యక్తే ఈ పని చేశాడు అన్నట్టుగా వార్తల్లో వస్తుంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. విశాఖపట్నం మధురవాడలో ఫోటోషూట్ కోసం అని చెప్పి తీసుకెళ్ళి చంపేశారు అని వార్తల్లో వస్తుంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళ స్నేహితుడు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి స్నేహం ఉంది ఏంటి? చూస్తే పిల్లల్లానే ఉన్నారు, టీనేజర్స్లానే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. షణ్ముఖ్ అనే వ్యక్తి సాయి విజయ్ అనే అబ్బాయిని ఫోటోషూట్ అని చెప్పి తీసుకెళ్ళి చంపేశాడు అనేవి వార్తలు వస్తున్నాయి. అసలు ఎప్పటి నుంచి పరిచయం ఉంది షణ్ముఖ్కి, సాయి విజయ్కి? సో ఇక్కడ మధురవాడకి ఏరియా, వైజాగ్ మధురవాడ ఏరియాకి చెందినటువంటి బక్కయ్యపాలెం అనే ఏరియాలో అబ్బాయి వాళ్ళు ఉంటున్నారు. కొంచెం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ పిల్లోడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్ని గమనించి వీళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేశారంటే, సరే చదువు అయిపోయింది, ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి కదా, మంచిగా తనకు ఓన్ ఫోటో స్టూడియో పెట్టించుకున్నారు. ఓన్ ఫోటో స్టూడియో అంటే ఏంటంటే ఎక్విప్మెంట్ అంతా ఉంది. అంటే ఒక సెటిల్డ్ రూమ్ అడ్రస్ లేనప్పటికీ విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి కొట్టించుకొని చేసుకొని ఆన్లైన్లో వీళ్ళకి గ్రాఫిక్స్ ఇవన్నీ వస్తాయి. నీట్గా సెటిల్ చేసుకొని ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఫోటోగ్రఫీ అండ్ ఏదైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని అన్ని పెట్టుకుంటారు. ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటేనే ఎక్కువ లైఫ్. లేదు అంటే మన ఎలక్షన్స్ ముందు అప్పుడప్పుడు కొన్ని, ఇంకా తర్వాత ఎక్కువ ఫోటోగ్రాఫర్స్కి ఉండవు, రేర్గా అప్పుడప్పుడు వస్తాయి. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు చేసుకుంటారు. లేదు అంటే మిగతా టైంలో షార్ట్ ఫిలిమ్స్కి వాటికి వీటికి కొంతమంది రెంట్కి ఇస్తారు. కొంతమంది వాళ్ళు కొన్న కెమెరాలు ప్రేమగా చూసుకుంటారు కాబట్టి రెంట్లకు కూడా ఇవ్వరు. పర్లేదులే, అవకాశం వచ్చినప్పుడే చూసుకుందాం అని చెప్పి ముద్దుగా దాచుకుంటారు. అండ్ కెమెరా ఎంతున్నా లెన్స్ ఎక్స్పెన్సివ్, మనకు తెలిసింది ఇవాళ. మొత్తం అంతా కిట్ అంతా కలిపినా సరే నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా దానికి మించి ఇంకొకటి వస్తానే ఉంటుంది తప్పితే అసలు అది ఒడవని పంచాయితీ చెప్పాలి అంటే. కెమెరా బాడీ ఎంత ఉందో దానికి డబుల్ రేట్లు ఉంటాయి. అవును. సో మినిమం కిట్ అయినా అన్ని లెన్సులు పెట్టుకుంటారు. అండ్ దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్స్, గింబల్ అవి కూడా కాస్ట్లీగా ఉంటాయి. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కొంటారు. కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు అండ్ ట్రైన్డ్ అయిన వాళ్ళు డ్రోన్ కూడా కొనుక్కుంటారు. ఇంకొంతమంది ఈ కిట్ అట్లా పెట్టుకుంటారు. సో ఈ పిల్లోడు అది పెట్టుకొని ఆన్లైన్లో చూస్తుంటే షణ్ముఖ్ తేజ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను నేను వెడ్డింగ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను, క్యాటరింగ్, ఈ సర్వీస్ అన్నీ చూసుకుంటా, డెకరేషన్, ఫోటోగ్రఫీ కూడా కావాలనిపించినప్పుడల్లా నేను నీకు చెప్తాను, మనం ఒక మంచి రేట్ మాట్లాడుకొని చూద్దాం. ఈలోపు ఒక పెద్ద పార్టీ వచ్చింది, పెద్ద వెడ్డింగ్. ఎంత చెప్పాలి చెప్పు, ఒక 20 అన్న చెప్పు అని వీడు. మరీ అంత ఉంటే ఇవ్వరేమోరా, నేను అడిగి కనుక్కుంటా. లాస్ట్ వీళ్ళు 15 lakhs వరకు వచ్చారు. మరి నీకు ఓకే అయితే చూడు, పర్లేదు, లెట్స్ గో. కానీ వీళ్ళకి ఏమేం కావాలంట మొత్తం నీ దగ్గర ఉన్నవి అన్నీ తెచ్చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు. నీట్గా చెయ్యి, ఏమన్నా అసిస్టెంట్ని తెచ్చుకున్నా వద్దు, ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను నీకు అసిస్టెంట్ వాళ్ళకి, మళ్ళీ అక్కడ నుంచి నువ్వు తెస్తే ఎక్స్పెన్సెస్ అవుతాయి, నీకు మాత్రం రూము అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తా, వెహికల్, నీతో పాటు ఇంకెవరు అవసరం లేదు, నీకు లోకల్లో పెట్టుకుందాం, రేటు తక్కువ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి మేము ట్రావెల్ ఇవన్నీ ఇవ్వాలి కదా, డబుల్ ఖర్చులు. అయినా డౌట్ రాలే ఈ పిల్లోడికి. 15 లక్షలు పెట్టినోడు ఒక అసిస్టెంట్ని భరించలేడా? నీకు ఎలాగూ డబుల్ ఆక్యుపెన్సీ రూమే ఇస్తాం, అది ఎక్స్పెన్సివ్ కాదు. నీతో పాటు నీకు కారు పెడుతున్నారు, వాడు పక్కన కూర్చుంటాడు, అది ఎక్స్పెన్సివ్ కాదు. అసలు పెద్ద ఖర్చే ఉండదు మోస్ట్లీ. అడిగితే వాడికి పేమెంట్ ఉంటుందేమో, అది వీడు మాట్లాడుకోవచ్చు. బట్ ఏమో మరి పిల్లోడైతే నమ్మేశాడు. నమ్మి రాజమహేంద్రవరంలో దిగాడు. బండి పంపిస్తున్నాం, వీళ్ళే టికెట్ వేశారు, చక్కగా దిగాడు, బండి పంపిస్తున్నాం బ్రో, ఆ టైంకి అక్కడ ఉంటుంది. ఇద్దరు వచ్చి పికప్ చేసుకున్నారు, షణ్ముఖ్ తేజ ప్లస్ ఇంకొక వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఇంకో క్యారెక్టర్ ఎంట్రీ అయింది. ఆయన కారు నడుపుతున్నాడు, వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఇలా ఉంటుంది అలా ఉంటున్నావు, అలా తీ ఇలా తీ అని. పెద్ద సెట్. ఎక్కడ ముందు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత రేపటి నుంచి కార్యక్రమం పెట్టుకుందాము, ఈలోపు నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు, నీకు కొన్ని మంచి లొకేషన్స్ చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడ చూస్తేనేమో ఈ లొకేషన్లు కావు, ఏమీ లేవు అక్కడ, అడవి, గడ్డి, ఇసుక, అదే రోడ్లు. ఏదన్నా అద్భుతం చూపించాలి కదా, ఏమీ లేవు. వాడికి అప్పటికే చూశాడు. అండ్
షణ్ముఖ్కి ఈ అబ్బాయికి సాయికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే వీళ్ళ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్తారుగా చాలామంది. అవును. ఈయనకు ఆ మంచి అలవాటు ఉంది. సో పేరెంట్స్కి దిగేటప్పుడు పేరెంట్స్కి చెప్పాడు, అమ్మ దిగాను, పలానా కార్ ఎక్కుతున్నానని కార్ ఫోటో కూడా పెట్టాడు. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ నా ఫోన్ ఎప్పుడైనా కలవకపోయినా, అంటే అన్నీ అక్కడ పనిచేయవు కదా మన నెట్వర్క్లు కొన్ని చోట్ల, ఈ పిల్లోడు షణ్ముఖ్ అనే అబ్బాయి నన్ను ఎక్కించుకున్నాడు, ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి అని వాళ్ళు మెసేజ్ పెట్టాడు ఎప్పుడో. అలా అది ఉండిపోయింది. ఆ విషయం షణ్ముఖ్కి తెలుసో తెలీదో మరి ఏంటో, వాళ్ళు ఎంత లైట్ తీసుకున్నారో మనకు తెలీదు. ఓవరాల్గా బయలుదేరారు, ఆ ఇసుకలో చంపేశారు పిల్లోడిని. జస్ట్ ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ జరిగిన ఘర్షణ ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంపేసి ఇసుకలో అక్కడే పాతి పెట్టేసి నీట్గా కార్లో ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళిపోయారు వీళ్ళు, ఎవరికి ఏం తెలియదులే అన్నట్లుగా. అండ్ ఈ చంపినోడు షణ్ముఖ్ వయసు ఎంత అంటే 19 ఏళ్ళు. జస్ట్ బార్డర్లో మేజర్ అయ్యాడు అంతే, జస్ట్ బార్డర్ అంతే. ఇంకా అసలు మైనర్లానే కన్సిడర్ చేయవచ్చు, పెద్ద విషయం కాదు. బట్ వాడు 19 years. ఇంకొకడు ఎవడో తెలియదు, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇక దొరకమనుకున్నారో ఏంటో మరి. వీళ్ళమ్మ 2-3 రోజులైంది పిల్లోడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చింది, మీ దగ్గర ఉన్నాయంటే వెళ్ళేటప్పుడు ఇగో ఈ నెంబర్ ఇచ్చాడు మాకు, ఇది కారు ఇది. వాళ్ళు చాలా సింపుల్గా, ఇన్ని డీటెయిల్స్ నాకు ఎంతసేపు పట్టుకోవడానికి, చాలా సింపుల్గా వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాడు అప్పటికే తాళం వేసి ఎక్కడికో ఫరారీ షణ్ముఖ్. తలుపు తీసి లోపలికి వెళ్తే కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఉంది, అది స్వాధీనం చేసుకున్నారు. అంటే ప్రాపర్టీ రికవర్ అయింది నెంబర్ 1, కానీ ప్రాణం రాలా. ఇతను వెళ్ళిపోతే ఇతన్ని ఫాలో అవ్వడానికి ఆయన ఫేస్బుక్ అకౌంట్ని పోలీసులు ఈజీగా హ్యాక్ చేసేసి, అతని దాంట్లో ఉన్న అమ్మాయిలు కొంతమంది ఉంటే ఆ అమ్మాయిల పేర్లతో చాట్ చేశారు, హాయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అది. ఒక అమ్మాయికి వాడు రెస్పాండ్ అయ్యాడు, చాలు ఇంకా ఇనఫ్, అక్కడ ఉన్నాడు అంతే. ఇక ఈ చాలా సింపుల్గా వెళ్ళి పట్టుకొని అయితే తెచ్చారు. ఎందుకు చంపేవారు అని అడిగితే ఏం చెప్పాడు, వాడు ఇన్న ఆన్సర్ కూడా అసలు మనకు తెలిసిన ఆన్సరే, కానీ వాడు చెప్తుంటే వినడానికి కూడా అసహ్యం వేసింది పోలీసులకి. కెమెరా ఎక్విప్మెంట్ కోసం చంపేశాను అన్నాడు. అది 15 లక్షలు, అది వాడు కొన్నప్పుడు 15 లక్షలు, సెకండ్స్లో దాని రేట్ ఎంతో తెలియదు, వీడు ఎంత కమ్ముకుంటాడో కూడా తెలియదు, ఒక ప్రాణం వాల్యూ వీడు ఎంత వెలగట్టాడో కూడా మనకు తెలియదు. తను కొన్న ఎంఆర్పి రేట్లు 15 లక్షలు బేసిక్లీ. అది వాడు 1 లక్ష కన్నా అమ్ముకోవచ్చు, 2 లక్షలకి అమ్ముకోవచ్చు. తను కష్టపడలేదు కాబట్టి ఎంతకన్నా అమ్ముతాడు. వాడికి దాని వాల్యూ కూడా తెలియదు. అడిగేవాడు ఇంకొకటికి అడుగుతాడు, ఎంతకంటే ఎంతక ఇచ్చేస్తాడు. అట్లా చెప్పేసరికి ఇప్పుడు ఈ మధురవాడలో ఈ పేరెంట్స్కి ఉన్న శోకం ఇంత అంత కాదు, అందరూ ఏడుస్తున్నారు. చాలా నిన్నటి వరకు ఇంట్లో ఉన్న అబ్బాయి దర్జాగా 15 లక్షలు పట్టుకొస్తానమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఏది వెడ్డింగ్ షూట్ అంతే. ఆ 15 లక్షల వెడ్డింగ్ షూట్ లేదు, ఇతని 15 లక్షల ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు, ప్రాణం కూడా పోయింది. అతన్ని అయితే రిమాండ్కి తరలించారు, కానీ మరి ఎంత శిక్షించినా ఉన్న మనిషి అయితే తిరిగి రాడు. సాయి విజయ్ అయితే వెనక రాడు. ఆ అబ్బాయిని కూడా జస్ట్ బార్డర్లో అటు మేజర్కి తక్కువ మైనర్కి ఎక్కువలాగా ట్రీట్ చేస్తారు. స్టేషన్లో కూడా కౌన్సిలింగ్లు ఇస్తారు, ఇలాంటివి చేయడం తప్పు అని చెప్తారు. ఎంత చెప్పినా వాడు ఎంత మెచ్యూర్ అయినా పోయిన ప్రాణం అయితే రాదు. అంటే ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే దొంగలు చాలా ఈజీగా, ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, నీ ఇంటికి వచ్చి దొంగతనం చేసేది వేరు, ఆన్లైన్లో పర్చేజ్ చేసి నీ దగ్గర అంటే మంచి ప్రాపర్టీలు ఎవరి దగ్గర ఏముంటాయి, నెంబర్ 1 ఫస్ట్ కెమెరాలే. సో పిలిచేస్తున్నారు, ఆ షూట్ ఉంది, ఈ షూట్ ఉంది. షూట్ లేదు, నేను అరంగేట్రం చేస్తున్నాను అందంగా, నన్ను కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి తియ్యి అట్లా చెప్తారు. లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిం షూటింగ్ ఉందని చెప్తారు, ఏదో వాట్ ఎవర్. వాళ్ళు మాత్రం ఏ చిన్న షూట్ ఉందో పాపం వాళ్ళ బ్యాగులన్నీ వేసుకొని వస్తారు, అవన్నీ ప్రాపర్టీ పట్టుకొని, ఆ లైట్లు స్టాండ్లు అన్నీ పట్టుకొని వెళ్తారు. ఎప్పుడు ఏదో అవసరం వస్తుందో తెలియదు. తీరా అక్కడికి వెళ్ళాక జస్ట్ ఆ ప్రాపర్టీ తీసుకొని అతన్ని చంపేయడం జరిగింది. సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈవెంట్ ఉంది, షూట్ ఉంది, నువ్వు గోల్డ్ నగలు వేసుకొని రా అంటే నువ్వు వస్తావా? లేదు కదా. ఇవి అంటే మనకి కళ్ళ ముందు కనబడే ఖరీదైన ప్రాపర్టీలు ఈ కెమెరాలు, లెన్స్లు ఇవి. సో కానీ ఏదో 15 లక్షలు విలువ చేసే ఒక కెమెరా కోసం నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు షణ్ముఖ్. సో టీనేజ్ కరెక్ట్గా 19 సంవత్సరాలు అంటే ఏది ఎలా చేయొచ్చు ఏంటనేది తెలియదు. ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల మేబీ ఇలాంటివి దారుణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, వినాల్సి వస్తుంది.